అయితే ఈరోజు అంశంలోకి వెళ్లే ముందు మన అంశం ఏంటో మనం తెలుసుకునే ముందు ఒక కథ చెప్తానండి. వింటారా? వింటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, కథని కథ అని ఎందుకంటారంటే అది కథ కాబట్టి. అంతేనా? అంతేనా? ఆ? కాదండి, కథని కథ అని ఎందుకంటారంటే కొన్ని కల్పిత పాత్రలతో కూడిన ఒక సారాంశాన్ని మనకు ఇస్తుంది కనుక దాన్ని కథ అంటాం. ఇది ఎందుకు చెప్తుందంటే, ముందు నాలాంటి మితండవాదులు ఉంటారండి. ఎక్కడన్నా మొసలు మాట్లాడిద్దా? ఎక్కడైనా కోతి మాట్లాడిద్దా? అలాంటి మాట్లాడే కోతి ఉంటే నా దగ్గర తీసుకురా అని చెప్పేసి అడుగుతారు అలాంటి మితండవాదులు. అందుకే నేను ముందు కథని కథని ఎందుకంటారంటే అది కొన్ని మాటలతో కూడా సారాంశాన్ని మనకి ఇస్తుంది కనుక దాన్ని కథ అంటారు. అయితే మనం నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. మీరందరూ క్లారిటీగా విన్నారు. నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే కథ విన్న తర్వాత నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నల కోసమైనా సరే మీరు కథను శ్రద్ధగా విన్నారు. అయితే కథ అనగనగానే స్టార్ట్ చేయాలి, అంతేనా? సరే, మీకోసం అనగనగనగా ఒక అద్భుతమైన లోకం ఉందండి. ఒక అద్భుతమైన లోకం ఉంది. ఆ లోకంలో ఇద్దరు దంపతులు మరి ఒక ప్రత్యేకమైన చెట్టు ఒకటి ఉందండి. ఏముంది? చెట్టు. మరి ఆ చెట్టు ప్రత్యేకమైనదని ఎందుకు చెప్తున్నానంటే ఆ చెట్టుకి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్టు రాత్రి వేళ ప్రకాశించే ఫలములు ఇచ్చేదంటండి. ఏమిచ్చేది? రాత్రి వేళ ప్రకాశించే ఫలములు ఇచ్చేది. ఆ ఫలములు రాత్రి వేళ ప్రకాశించేది. అయితే ఆ ఫలముల్ని తింటూ వీరు జీవనాన్ని కొనసాగించేవారు. ఈ ఇద్దరు దంపతులు ఆ ఫలాన్ని తింటూ జీవనాన్ని కొనసాగించేవారు. అయితే అలా కొనసాగిస్తుండగా వీరు చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా జీవిస్తూ ఉండేవారు. అలా జీవిస్తూ ఉండగా కొన్ని దినములు గడిచిన తర్వాత ఈ చెట్టు పెరగసాగింది. ఏమైందండి? పెరుగుతూ చాలా ఉండిపోదు కదా. అయితే ఈ చెట్టు పెరగడంతో ఆ వృక్ష ఫలాలు కూడా కొంచెం ఎత్తు ఎరగడం జరిగింది. అయితే ఆ మనుషులు ఏం చేశారు అంటే వాటిని ఎగిరో లేకపోతే వాటిని ఏ కరకను కొట్టో ఏ పూట కాబట్టి తీసుకుని వారిద్దరూ తింటూ జీవించేవారండి, బంగారులాగా. అయితే అలా జీవిస్తున్న సమయంలో అతను రాత్రి వేళ తింటుండగా అతను ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, అసలు ఈ ఫ్రూట్ ఎందుకు మెరుస్తుంది, ఈ కాయ ఎందుకు మెరుస్తుందని అతడు ఆలోచించాడు. ఆలోచిస్తూ ఉండగా దాంట్లో ఉన్న గింజ మెరవడం చూశాడు, విత్తనం మెరవడం చూశాడు. అంటే ఈ ఫలం మొత్తానికి వెలుగు ఒక విత్తనం ఇస్తుందని గ్రహించాడు. అయితే ఆ విత్తనం ఇస్తుంది కదా, అయితే ఈ విత్తనం ఉండడం వలన ఈ ఫలము సజీవమైందని గ్రహించాడు. ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఎప్పుడైతే ఆలోచించడం మొదలెట్టాడో అప్పుడే వాడి నాశనానికి వదిలించుకుంటాడు. అలాగా సజీవమైనది గ్రహించిన తర్వాత ఏ పూట కాపూట ఎందుకులే ఇంకొన్ని తీసుకుని మనం దాచుకుందాం, వాటిని దాచిపెట్టుకుని రేపు ఎల్లుండ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కోసుకుందాం ఆలోచన తట్టింది. ఎందుకంటే మానవ ఆలోచనలన్నీ దేనికి గురిపెట్టి ఉంటాయి అంటే మన యొక్క సౌకర్యాలకు గురిపెట్టి ఉంటాయి. దేనికి గురిపెట్టి ఉంటాయి? మన యొక్క సౌకర్యాలకి. అంటే ఈ రోజు 4-5 తీసుకుని మనం కష్టపడి లోపల పెట్టేసుకుని ఉంటే రేపు ఎరువులో పడుకోవచ్చు శుభ్రంగా. అంతేనా? అలాగా సౌకర్యం కొరకు ఆయన ఏం చేశాడంటే వాటిని దాచిపెట్టుకుని తిన్నాడు. అంటే మరి ఆ వృక్ష ఫలము పాడవదు కదండి. మరి సజీవమైన దాంట్లో ఒక సజీవమైన విత్తనం ఉంది కనుక ఆ వృక్షం పాడవదు. అందుకని దాచిపెట్టుకుంటున్నాడు, పాడవట్లేదు. అలా కొన్నాళ్ళకి చూస్తే చెట్టు అందరంత ఎత్తు పెరిగిపోయింది. అప్పుడు ఆ దంపతులకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే ఈ చెట్టు ఫలాలు పైకెక్కి మనం కోసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది. ఇలా కర్రలు పెట్టి కొట్టాలంటే కొంచెం శ్రమ వస్తుంది. రాయి పెట్టి వేస్తామంటే చేయి నొప్పి వస్తుంది. అందుకని ఏం చేశారంటే అవే కిందకు వస్తే సరిపోద్ది కదా అని చెప్పి ఆ చెట్టుని మొదలకు నరికేశారు. నరికేస్తే చెట్టు కింద పడిపోయింది. ఫలాలన్నీ సేకరించారు, మంచిగా ఒక రూమ్ లో స్టోర్ చేసుకున్నారు. ఆ ఫలములు చాలా దినాలు కాల్చుకుంటూ వస్తున్నాయి. మరి అలా కాల్చుకుంటూ వస్తుండగా వీరిద్దరికి ఒక అబ్బాయి పుట్టాడండి. పుడితే
ఈ ఈ ఫలాలు చూస్తేనేమో వీళ్ళ జీవనాధారం సరిపోతుంది అబ్బాయికి, మరి అబ్బాయి జీవించడానికి సరిపోవట్లేదండి. మరి అబ్బాయి జీవించాలంటే అబ్బాయికి ఏం కావాలి? ఫలములు కావాలి, ఆహారం కావాలి. మరి ఆహారం కావాలంటే మరి ఏం చేయాలి ఏంటి? చెట్టు కావాలి. మరి చెట్టు కావాలంటే ఈరోజు నీకు నాకు తెలుసు, వారికి తెలియదు. ఏం తెలియదు అంటే విత్తనం వేస్తే చెట్టు వస్తుంది, వాళ్ళకి తెలియదు. మరి మీకు తెలుసు కదా, నాకు తెలుసు కదా. అయితే ఇక్కడ సారాంశం ఏంటంటే వారు చెట్టుని కొట్టేశారు. అది ఎవరి భవిష్యత్తు మీద పడింది? పిల్లల భవిష్యత్తు మీద పడింది. అంటే తల్లిదండ్రులు చేసినవి పిల్లలకి. ఈరోజు మన అంశం అదేనండి. ఈరోజు మన అంశం ఏంటంటే తల్లిదండ్రులు చేసే తప్పిదములు పిల్లల జీవితాల పైన ప్రభావితం చేస్తాయి. ఈరోజు మన అంశం అదే. అయితే ఇది నేను చెప్తుంది కదండి, బైబిల్లో స్పష్టంగా రాసింది కదా. పరిశుద్ధ గ్రంథం తీసి నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను ఏం కలిగిన దేవుడు అండి? ఏం కలిగిన దేవుడు? రోషము కలిగిన దేవుడు. నన్ను ద్వేషించి వారి విషయంలో ఎన్ని తరములండి? 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి చాలమ్మా. తండ్రుల దేశమును కుమారుల మీదకి రప్పిస్తున్నాడు. ఈ మాట ఆయన రోషంతో చెప్పింది కాదు, కోపంతో చెప్పింది కాదండి, చాలా ప్రేమతో చెప్పిన మాట ఇది. మీకు అర్థమవుతుందా? ఎందుకు ప్రేమతో చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆయన అంతగా హెచ్చరించడానికి కారణం ఏంటంటే, మీరు ముందుకు వెళ్తే ఆదికాండంలోనూ ఆదాము అవ్వ ఉన్నారు కదండి. ఆదికాండంలో ఆదాము అవ్వ ఉన్నారా? ఆదాము అవ్వ చేసిన తప్పేంటండి అండి? తినవద్దన్నా. నేను ఇందాక మీకు ఒక కథ చెప్పాను కదా, ఆ కథలో ఉద్దేశాలు చెప్తాను చూడండి. అక్కడ ఆ ఇద్దరు దంపతులు ఆదాము అవ్వ. మరియు ఆ చెట్టు దేనికి సాదృశ్యమో తెలుసా మీకు? తెలుసా? దేవుని వాక్యానికి. చెట్టు దేవుని వాక్యానికి సాదృశ్యం. వారు ఏం చేశారంటే వాక్యాన్ని కొట్టివేశారు, అంటే దేవుడు మాటను కొట్టివేశారు వాళ్ళు. అలాగే ఇక్కడ ఆదాము అబ్బాయి ఏం చేశారంటే దేవుడి మాటని తునీకరించి ముందుకెళ్ళారు. ముందుకెళ్తే ఏం జరిగింది? పాపం ప్రవేశించింది. మీకు ఆల్రెడీ చెప్పాను పాపం గురించి, పాప ప్రవేశం గురించి మాట్లాడాను నేను ఆల్రెడీ. అయితే ఆ పాప ప్రవేశం జరిగిన తర్వాత ఆ పాపం ఏం చేసిందంటే తలుపు దగ్గర కూర్చుందంట. ఎక్కడ కూర్చుంది? తలుపు దగ్గర. ఎందుకంటే వారి ఇరుగురు పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని కడిగి వేసి రక్తంతో దేవుడు వారికి వస్త్రాలను ఇచ్చి రక్షణ కల్పించాడు. కానీ ఆ పాపం ఏం చేస్తుందంట? తలుపు దగ్గర కూర్చుందంట. తలుపు దగ్గర కూర్చుని ఎవరి కోసం వెయిట్ చేస్తుందంటే వారి సంతానం కొరకు వెయిట్ చేస్తుంది. మరి సంతానం కొరకు వెయిట్ చేస్తుంది. మరి ఆదాము అవ్వల యొక్క మొదటి సంతానం చెప్పగలరా? కయీను, హేబేలు. మరి హేబేలు ఏమయ్యాడు? చనిపోయాడు. మరి కయీను ఏమయ్యాడు? శపించబడ్డా? అంటే ఇక్కడ రాసిన ప్రకారము వారి ఇరుగురు మీద జరిగిందా? వారి ఇరుగురు జీవితంలో జరిగిందా? అంటే వారి తల్లిదండ్రులు పాప ప్రవేశానికి చోటిచ్చారు. చోటిచ్చిన తర్వాత అది ఎవరి పడింది? ఆ బాధ్యత ఎవరి పడింది? బిడ్డల మీద పడింది. అది దేవుడు అక్కడ రోషంతోనూ కోపంతోనూ చెప్పడం కాదని ఎందుకని అది ఆల్రెడీ ఇలా, అంటే ఇది ఒక క్రమము. ఈ క్రమం మళ్ళీ జరుగుతూ ఉంది. సో మీరు పాపాలు చేస్తే ఆ పాపాల యొక్క బాధ్యత మీ పిల్లల మీద పడుతుంది. మీ పిల్లల ద్వారా ఆ పాపం ఇంకా అది వ్యాప్తి చెందిద్దని చెప్పేసి దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే హెచ్చరిస్తున్నాడు. ఏమైనా హెచ్చరిస్తున్నాడంటే మీరు చేసే తప్పుదములు మీ పిల్లల్ని నేను శపిస్తానని చెప్తున్నాడు. అలాగే శపించాడా? మీకు దావీదు గురించి తెలుసా? దావీదు ఒక తప్పు చేశాడు, చదువుతారా? 2 సమూయేలు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఒకానొక దినమున దావీదు లేచి నడుచుచు
స్త్రీ కనబడేను. ఆ, ఆమె బహు సౌందర్యవతి అయి ఉమ్, యుండుట చూచి ఉమ్, దావీదు దాన్ని ఆ, సమాచారము తెలుసుకొనుటకై తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపెను. ఆ, అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తె అయిన ఉమ్, హిత్తీయుడగు ఉమ్. ఉరియాకు భార్య అయిన బెతెక్స్ అని తెలియజేయగా, సరే అమ్మా, అంతవరకు చాలు. అయితే ఏం చేశాడండి దావీదు? ఏం చేశాడు? ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడు. మరి అది పాపమేనా? పాపమేనా? మరి ధర్మశాస్త్రం తెలుసా మీకు? మోషే రాసిన ధర్మశాస్త్రంలో అది ఒక పాపం అని మీకు తెలుసా? తెలుసా? పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు, అది పాపం. అయితే అతను స్నానం చేయడంలో చూశాడు కనుక అది పాపంలోకి లాక్కొచ్చింది. ఆ పాపం ఎవరిపై పడిందంటే, చదవండి 2 సమయాలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 కోసం చదవండి. అయితే ఈ కార్యము వలన ఆ, ఆయన శత్రువులకు ఆ, ఉమ్, ఎవరండి? ఎవరు చనిపోను? ఎవరు 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 బిడ్డ? దావీదు యొక్క కుమారుడి పైన పడిందా? పడిందా? మరి అలాగే రెండవదిగా చూస్తే మీకు గెహజీ గురించి తెలుసా? గెహజీ గురించి తెలుసా మీకు? గెహజీ ఏం చేశాడు? ఏం చేశాడు? ధనానికి ఆశపడ్డాడండి. నయమోను కుష్ఠరోగి ఉన్నాడు కదా. కుష్ఠరోగి ఉన్నప్పుడు నయమోన్ని బాగు చేశాడు ఎవరు? గెహజీ. ఎవరి దాసుడు గెహజీ? ఎలీషా యొక్క దాసుడు గెహజీ. అయితే ఎలీషా నయమోనికి ప్రార్థించినప్పుడు కుష్ఠరోగం తగ్గిందా? మరి కుష్ఠరోగం తగ్గిన తర్వాత నయమోను ఏం చేశాడు? కొంత ధనాన్ని తీసుకొచ్చాడు. ఆ ధనంపై గెహజీ ఆశపడ్డాడు. ఆశపడినందువలన ఆ కుష్ఠరోగాన్ని ధరించాడు. అతనే కదండి ఆ కుష్ఠరోగం ధరిస్తా అతని సంతానం కూడా ఏమైంది? కుష్ఠరోగం పాలైంది. అలాగే ఈ రోజు మనం కూడా చిన్న చిన్న తప్పులు చేస్తున్నామో, ఆ తప్పులు బట్టి మన పిల్లలు శిక్షించబడతారేమో అని మనం అనుకుంటున్నాం. కాకపోతే మనకు తెలియదు ఏంటంటే, మన కొరకు ఒక విత్తనం ఆల్రెడీ నాటబడి ఉంది. మీకు అర్థమవుతుందా? మన కొరకు ఒక విత్తనం నాటబడింది. ఎక్కడ నాటబడిందో చెప్పమంటారా? దీని లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎక్కడ నాటబడి ఉందని మనకు విత్తనం? దావీదు పట్టణంలో మనకు ఒక విత్తనం నాటబడి ఉంది ఆల్రెడీ. మన కొరకు ఒక విత్తనం నియమించబడింది. మరి ఆ విత్తనం వృక్షం అవ్వాలంటే మనం ఏం చేయాలి? నీరు పోయాలండి. ఒక విత్తనం మొలకెత్తాలంటే నీరు పోయాలి. నీరు పోయాలి. ఏ నీరు పోయాలంటే మీ కన్నీరు పోయాలండి. మీ కన్నీటి ప్రార్థన కావాలి. ఆ విత్తనం నుంచి మొక్క రావాలంటే మీ కన్నీటి ప్రార్థన కావాలి. మీరు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ విత్తనం అనేది ఏమవుతుందంటే మొక్క అవుతుందండి. మొక్క అవుతుంది. మరి ఆ మొక్క అవ్వగానే ఫలాలు ఇస్తుందా? దానికి మరి కొంత సమయం కావాలి, ఇంకొన్ని నీటి వసతి కావాలండి. ఇంకా అంటే మీరు ఏం చేయాలి? మీరు విత్తనం చూసిన తర్వాత ఇది విత్తనమే కదా వదిలేస్తే కనుక అది విత్తనంగానే ఉంటుంది. మీరు దాన్ని విశ్వసించి మీ విశ్వాసంతో అది మొక్క అవుతుందని చెప్పి మీరు దాన్ని నాటగలిగితే, దానికి నీరు పోయగలిగితే అది ఏమవుతుందండి? వృక్షం అవుతుంది. ఆ వృక్షం యొక్క ఫలములు ఎవరికి ఆహారం అవుతాయి? అయితే యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 14 చెప్తున్నారు చూడండి. యేసు అది చూచి కోపపడి ఏంటండి? ఎవరు చిన్నబిడ్డలు? మన చిన్న బిడ్డలని ఎక్కడ తీసుకురావాలండి? ఆ వృక్షం దగ్గర తీసుకెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? ఆ వృక్షం దగ్గర తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంటే, మీరు పెద్దవారుగా మీరు చేసిన తప్పులన్నింటినీ మీరు ఒప్పుకొని మీరు ప్రార్థించి ఆ వృక్షానికి నీరు పోసి పెంచారు కదా. మీరు కన్నీరు పోసి ఆ వృక్షాన్ని పెంచారు కదా.
మరి అట్టి వృక్షం దగ్గరికి అట్టి వృక్ష మార్గాన్ని మీరు మీ పిల్లలకి తెలియజేసి మీ పిల్లల్ని ఆ వృక్షం దగ్గర తీసుకెళ్తే ఏమొస్తుంది పిల్లలకి? ఏమొస్తుందండి? వాళ్ళ శాపం నుంచి తొలగించబడతారు, వాళ్ళకి సజీవం వస్తుంది, మంచి మార్గం కూడా వారికి తెలుస్తుంది, మరియు వారికి ముఖ్యంగా జీవాహారం లభిస్తుంది. ఏం లభిస్తుందండి? జీవాహారం లభిస్తుంది. అంటే నా ఎక్కడికి తీసుకురామని చెప్తున్నాడా? దీన్ని మార్కు సువార్త 9:17 తీయండి. జనము సమూహంలో ఒకడు బోధకుడా ఎవరినండి? ఎవరి కుమారుని? మరి అట్టి రీతిగా మూగదేయం పట్టిన కుమారుడిని ఎవరు తీసుకొచ్చారు? అతని తండ్రి తీసుకొచ్చాడు కుమారుడిని. ఎక్కడ తీసుకొచ్చాడు? ఎవరి యొద్దకి? ఏసీ యొద్దకు తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఏసీ అంటే ఆ వృక్షం యొద్దకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే ఆ వృక్షం ఎటువంటి వృక్షం అని చెప్పాను నేను? జీవము కలిగిన వృక్షం అని చెప్పాను. ఆ వృక్ష ఫలం తింటే ఏమొస్తుంది? జీవం వస్తుంది. మరి అక్కడ వచ్చిందా? అందుకే నేను ఈరోజు ఆ చెట్టు గురించి అయితే నాకు కల్పితంగా చెప్పగలను, కానీ నిజ సత్యమైన ఈ మాటలు మాత్రం దేవుడిచ్చినవే. అయితే దేవుడు మాట అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి ఆ వృక్షమే కదా మార్గం. ఆ వృక్షం యొక్క మార్గం పిల్లల మీద తెలియజేస్తే ఆ వృక్ష ఫలాలు ఏమిస్తాయి? ఈ పిల్లలకి ఏమిస్తాయి? జీవాన్ని ఇస్తాయి. ఆ వృక్షం ఎప్పటి నుంచి ఉందంటే ఆది నుంచి అంతవరకు ఉన్న వృక్షం అది. మరి సత్యం వృక్షం దగ్గర సత్యం ఉన్నట్టే కదా. మరి నిన్న చూసి రేపు చూసి ఇంతకు ముందు చూసి ఉన్న వాళ్ళకి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది కదా. అంటే ఆ వృక్షం ఏమై ఉంది? సత్యమే ఉంది. ఆ సత్య మార్గాన్ని, ఈ సత్యవాక్యాన్ని మీ పిల్లలకి మీరు తెలియజేస్తే, ఆ మార్గాన్ని మీ పిల్లలకి మీరు తెలియజేయగలిగితే వారికి ఏముండదు? ఆకలి ఉండదండి, శాపం ఉండదు, ఆకలి ఉండదు, తప్పికలు ఉండదు. మరి మీ పిల్లలందరినీ మార్గంలోకి నడిపిస్తారా? మీ పిల్లలందరినీ మంచి మార్గంలోకి నడిపిస్తారని కోరుకుంటూ ఈ చిన్న మాటను దేవుడు దీవించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా.